అక్కడ పోతుంటే మీరేమన్నా అక్కడ పోకూడదు సార్, ప్రైవేట్ ప్రాపర్టీ అర్థం ఉంది. మా లీడర్ అంటే మేము మీ ఖాతాలో కూర్చోదాన్ని కూడా మా లీడర్ మాకు సంబంధించినటువంటి వాడు పాపం ఈరోజు కేసులు పెట్టారు. అందరం అండగా ఊరు మీద ఉండాల్సింది ఉండేప్పుడు పాపం వీళ్ళు అందరూ ఎండ కూర్చుని ఉండేవాడు సాయంకాలం దాకా. ఆయన కావల్లో ఉన్నాడు కాబట్టి కావలికి పోతాం. నెల్లూరులో ఉంటే నెల్లూరులోనే ఉండేవాడు. మేమేమి కావలికి పోవాలన్న ఆలోచన కూడా ఏం లేదు మాకు. ముందు పన్నెండే బాగుంటుంది. మేమేదో మామూలుగా పోవాలంటే లేదండి మీరు పోవడానికి లేదని చెప్పి మిమ్మల్ని అందరినీ మా మీద ప్రయోగించి ఇంటి చుట్టూ పోలీసులు పెడితే ఇంకో రోజు పెట్టుకోవడం కాదు నేను చెప్పేది. ఇంకో రోజు పెట్టుకునేదే సమస్య కదా. ఏ రోజైతే మేము ప్రిపేర్ అవుతామో పోవడానికి రోజు వీళ్ళకి ఇంకేం పనులు లేదు, రైతులు అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఎందుకు వస్తారు? మన ప్రతాప్ రెడ్డి సంఘీభావం జరగడం వస్తుంది. మీ ఉద్దేశం ఏంటి? నా బెయిల్ మంగళవారం సాయంకాలం వస్తుంది అనుకుంటే దాన్ని పోస్ట్ పోన్ చేశారు అంటే జనం రాకుండా ఉంటారు. అదే విధంగా ఈ రోజు ఏం చేస్తున్నారు? ఈ రోజు ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకుంటారంటే 2 సార్లు 3 సార్లు చూస్తే ఏం జనం రాలే అనేది మీ ఆలోచన. మీరు చెప్పాల్సిందంటే సార్ మేము వెళ్ళి చూసాము, అక్కడేమి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే అయితే నోటీసులు తీసుకున్నారు, అక్కడ దాకా వెళ్ళొస్తామన్నారు. కాబట్టి వెళ్ళి కావాలంటే మీరు కూడా మాతో పాటు రండి. మేము ఎక్కడన్నా గొడవ చేసి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అన్నాడు తొడదట్టి రండి మీరు ఎవరు అన్నారు. ఆయన వస్తున్నాం అనుకోండి మీరు వచ్చారే, ఆయన ఏదో తొడదట్టింది రాండి మీ ఎంత చేస్తానని. మేము తొడదట్టేవాళ్ళం కాదు, ఆ పరిస్థితి కాదు, మేమేదో మామూలుగా ఉండేవాళ్ళం అంటే ఆయన తొడదట్టి మిమ్మల్ని పంపించే మేమేం చేసాము? తొడదట్టింది ఆయన, మళ్ళీ రాండి మీరు అంత తేలుస్తానని చెప్పి ఆయన ఇంటి చుట్టూ పోలీసులు పెట్టుంటారంట. వాళ్ళ ఇంటి చుట్టూ దారి పొడిగేత పోలీసులు పెట్టుంటారంట. ఆయన ఫోన్ చేసాడు పాపం, ఆయన ఫోన్ చేస్తున్నాడు నాగేశ్వర గారు. నాగేశ్వర గారు చెప్పండి సార్. నాగేశ్వర గారు అసలు ఏమీ లేదు, చెలో కావాలి లేదు, చెలో అన్నవరం అనే దానికి అసలు డేట్ కూడా పెట్టలే. వాళ్ళు ఎవరో పోస్టులు పెట్టుకున్నది కాదు. మనం ఏదన్నా చెలో కావాలని ఎక్కడన్నా మాట్లాడామో ఒక చిన్న బిట్టు చూపించమనండి. మనం వెళ్ళి అక్కడ కూర్చొని ఆ కుటుంబానికి సంఘీభావం తెలపాలని అనుకున్నాము. అంతే తప్ప మనం ఏదో చెలో కావాలకి పిలుపునియడమో స్టేట్మెంట్ ఇవ్వడం. చెలో అన్నవరం అనేటువంటిది డేట్ ఫిక్స్ చేస్తా ఉన్నాం. ఇది ఆ అక్రమ క్వారింగ్ దగ్గరికి పోయేదానికి కావాలకి కాదు. అది ఇంకా మీరు మీతో మాట్లాడి మీరు వచ్చిన తర్వాత ఈ రోజు కూర్చొని మనం డేట్ ఫిక్స్ చేసుకుందాం అని అనుకున్నాం. అంతే తప్ప చెలో కావాలని చెప్పి ఎవరూ పిలిపివ్వలే. మనకన్నా ముందు పోలీసే పిలిపించినారంటున్నది. ఇప్పుడు గణేష్ నిమజ్జనానికి గుడ్ మార్నింగ్ అండి చెప్పమ్మా. నేను అదే మామూలుగా మా వేదాపాలన సిఐ గారు కూడా నా దగ్గర నోటీస్ తీసుకొచ్చిస్తే ఇప్పుడు మేము వచ్చి 2 సార్లు వచ్చాము, పీస్ఫుల్ గా వచ్చాము, మాట్లాడాము, వెళ్ళిపోయాము. మేము చెలో కావాలని ఏం పిలిపివ్వలే, మేము చెప్పలే, ఎవరు ఏం పెట్టుకున్నారో తెలియదు. ఈ రోజు మాకు మేము రాబడలే, మేము రావాల్సినటువంటి అవసరం లేదు. మా రీజనల్ కోఆర్డినేటర్ గా నాగేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు రిప్రజెంటేటివ్ గా కుటుంబ సభ్యులను పరామర్శించారు కాబట్టి మేము కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వస్తామని చెప్పాము. స్థానికంగా ఉండేటువంటి లీడర్స్ అందరూ వస్తామని చెప్పారు. అందరు కలిపి ఒక 5 కార్లు 10 కార్లు ఉంటాయి మహా అంటే. అంతలో మీ ఎమ్మెల్యేని మోటుకోవడానికి 5-10 కార్లు వచ్చే మనుషులు చాలుతారా? వెళ్ళి అసలు ఉప్పును గుర్తే ఎగిరాడు పడిపోతున్నాయి మా వాళ్ళ. నేనేమంటానంటే నా రిక్వెస్ట్ ఏంటంటే నీకు అవునవును అదే విధంగా ఉంటది అనుకున్నాం. ఈ రోజు కూడా నిద్రలేసేటప్పటికి పోలీసు వచ్చి కూర్చొని మా ఇంటి చుట్టూ.
నా రిక్వెస్ట్ ఏమిలే, ఆయన పాపం విజయవాడ నుంచి వచ్చాడు కాబట్టి మీ కారులోనే ఆయన ఒక్కడిని ఎక్కించుకొని పోయి తీసుకొచ్చాడు, వదిలిపెట్టండి సరిపోద్ది. అదే అదే బహుశా నీ నెంబర్ నా దగ్గర లేదేమో అనుకున్నా. అలాగే 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 సైన్ సైన్ వెనకాల చేసుకో. అసలు చెరువు కావాలి కార్యక్రమం లేదు కదా, ఆ కార్యక్రమానికి పిలిపి ఇవ్వలేదు కదా, ఎవరో రాసింది కదా. చంద్రశేఖర్ అన్నాడు చూడయ్యా, ఎమ్మెల్సీ గారు ఆయన ఏడు రావడానికి కూడా అవసరం ఇష్టా, చెలో కావాలి కదా అవసరం ఇష్టం. అక్కడ ఎక్కువ మంది ఉన్నారు సార్ పోలీసు. బయట రాని పాపల ప్రోగ్రామ్ చూసుకుంటే లేడీస్ ప్రోగ్రామ్ మనం గమ్ముకున్నాం కదా, పోయేదానికి మామూలుగా అందరు వచ్చిన తర్వాత మనం వెళ్ళడమే కదా. వాళ్ళు ఏదో నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చిన మన పరిస్థితిని బట్టి వీళ్ళు ఎంతసేపు ఉంటారు పోలీస్ పరిస్థితి. రే శంకర్